నా పేరు వెంకటయ్య కామారం, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడి. ముఖ్యంగా ప్రభుత్వము రాకముందు చాలా మాటలు చెప్పారు. ఇప్పటి వరకు అమలు చేసింది మాత్రం ఏం లేదు. ముఖ్యంగా రైతులకు అసలు రుణమాఫీ అని చెప్పి సరి వేయడం లేదు. అది ఖచ్చితంగా చేయాలి. ఓడు భూముల సమస్య అట్లనే ఉన్నది. ధరణి తీసేస్తామని చెప్పేశారు. ధరణి ఇప్పటి వరకు అది చేసింది ఏం లేదు. చెప్పేటి వరకు ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రైతులు చేస్తున్న పొలాలలో అసలు వాళ్ళకు కరెక్ట్గా జూన్ జూలైలోనే ఇవ్వాలి. ఏంటిది మన పెట్టుబడిదారు ఆ విధానం అసలు ఇప్పటి వరకు కూడా కరెక్ట్ చెల్లియలేదు. ఇప్పటి వరకు హామీలు ఒకటి చెప్పడం ఒకటి చేయడం ఒకటి ప్రభుత్వంకు అసలు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుంది. దీన్ని ఖచ్చితంగా రైతుల పట్ల చెప్తారు. రైతుల పేరు చెప్పుకొని గెలవడం కానీ రైతులకు అసలు పని కరెక్ట్గా చేయడం లేదు, అమలు చేయడం లేదు అని చెప్పేసి ఖచ్చితంగా మేము ఈ 27 తారీఖులలో రైతులు అందరూ పాల్గొని అసలు ఈ సమస్యల పైన ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నా పేరు జి గోపాల్. ప్రధాన సమస్య పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రైతు భరోసాని ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. చాలా సిగ్గుసేట్ అనిపిస్తుంది. ఇప్పుడు పెట్టుబడి సాయం అంటే పెట్టుబడి ఇప్పుడు నాట్లు విత్తనాలు తెచ్చుకొని ఎరువులు తెచ్చుకొని చేసుకునే పరిస్థితి. కాబట్టి ఈ పెట్టుబడి సాయాన్ని తొందరలోనూ ఎవరు రైతు అకౌంట్లలో వేయాలని, ఈ విధి విధానాల పేర్లతోటి ఇంకా లేట్ చేస్తే బాగుండాలని. ఇంకోటి ఈ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కూడా కటాఫ్ డేట్ కాకుండా యథావిధిగా అందరికీ రుణమాఫీ ఇవ్వాలని 2 లక్షలు. ఇంకొకటి ప్రధానంగా పూడికతీత సమస్య అని విధి విధానాలు అంటున్నారు. ఆ విధి విధానాలలో మా జూరాల ప్రాజెక్టు కూడా చాలా ప్రధానమైనది. మా మహబూబ్నగర్ జిల్లాలో ప్రధానమైన ప్రాజెక్టు. ఈ పూడికతీత కూడా మా జూరాల ప్రాజెక్టు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. పైకి ఇట్లా లేండి. రైతాంగ సమస్యలను పరిష్కరించాలి. వీడియో తీసిన రైతాంగ సమస్యలను రైతాంగ సమస్యలను రైతాంగ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా రైతాంగ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా. నా పేరు జక్కుల వెంకటయ్య, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని TFTU ఆఫీసులో రైతాంగ సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనది. ప్రధానంగా ఈ విలేకరుల సమావేశం ఈ నెల 27, 28 తేదీలలో రైతాంగ సమస్యలను పరిష్కారం చేయాలని ఆందోళన కార్యక్రమాలు రైతాంగ సమితి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం గత 3 చట్టాలను రద్దు చేస్తూ ఆ రోజు దాదాపు 7 రైతాంగ సమస్యలను పరిష్కారం చేస్తానని ప్రధానమంత్రి మోదీ రాతపూర్వకమైన హామీలు ఇచ్చారు. ఆ హామీలు 3వసారి సంకీర్ణ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 నెలలు గడుస్తున్నా ఆ సమస్యలుగానే ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కారం చేయాలని, అదే రకంగా రాష్ట్రంలో రైతు భరోసాను ఇంతవరకు రైతాంగానికి అకౌంట్లో వేయలేదు. దాని విధి విధానాలు కూడా ఇప్పటివరకు ఖరారు చేయలేదు. ఇదే రకంగా రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ అది అందరికీ చేయాలని, కటాఫ్ డేట్ లేకుండా అందరికీ చేయాలనేది కూడా తెలంగాణ రైతాంగ సమితి డిమాండ్ చేస్తుంది. వీటితో పాటు రైతాంగ సమస్యలను అన్ని పరిష్కారం చేయాలని, భూమి సమస్యలను, పోడు భూముల సమస్యలను పరిష్కారం చేయాలని 27, 28 తేదీలో జరిగే ఆందోళనలో రాష్ట్రంలోని రైతాంగం ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాం.